నేను డాక్టర్ ప్రత్యూష, మీ డర్మటాలజిస్ట్. ఈరోజు మనము చాలా కామన్ స్కిన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకోబోతున్నాం. దట్ ఈస్ యాక్నీ ఆర్ పింపుల్స్. సో ఇది ఎవరిలో కామన్గా చూస్తూ ఉంటాము అని అంటే అడలసెంట్ అండ్ యంగ్ అడల్ట్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి చాలా కామన్గా మనం యాక్నీ అనేది చూస్తూ ఉంటాం. కొంతమందికి అడల్ట్హుడ్లో కూడా చూస్తూ ఉంటాం. దట్ కుడ్ బి పర్సిస్టెంట్ యాక్నీ. పర్సిస్టెంట్ యాక్నీ అంటే టీనేజ్ నుంచి కూడా అలాగే పర్సిస్ట్ అవుతూ ఉండటం. ఆర్ అడల్ట్ ఆన్సెట్ యాక్నీ కూడా రావచ్చు, అంటే అడల్ట్హుడ్లోనే యాక్నీ అనేది స్టార్ట్ అవటం. దట్ ఈస్ మోస్ట్ కామన్లీ సీన్ ఇన్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనమాట. లైక్ థైరాయిడ్ కానివ్వండి ఆర్ పీసీఓఎస్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కానివ్వండి, యాక్నీ అనేది అడల్ట్హుడ్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. యాక్నీ అనేది రకరకాలుగా ప్రజెంట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. గ్రేడ్ 1 అంటే ఇనీషియల్ ఫేజ్లో వైట్ హెడ్స్ ఆర్ బ్లాక్ హెడ్స్ అని అంటాం కదా, కొమెడోనల్ యాక్నీ లాగా ప్రజెంట్ అవుతుంది. గ్రేడ్ 2లో రెడ్ ఆర్ బ్లాక్ టైనీ బంప్స్ లాగా పాప్యులర్ యాక్నీ అని అంటాము, అలా ప్రజెంట్ అవుతుంది. గ్రేడ్ 3లో మోస్ట్లీ పస్ఫిల్ లీజన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయన్నమాట. గ్రేడ్ 4 ఆర్ సివియర్ స్టేజ్లో ఏంటి అని అంటే మనకి నాడ్యూల్స్, సిస్ చాలా పెద్దగా సిస్టిక్ యాక్నీ లాగా ప్రజెంట్ అవుతుంది అనమాట. సో గ్రేడ్ ఆఫ్ ద యాక్నీని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది.